హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 40 కర్మయోగ యుగ స్పృష్టి. జనమేజయుడు ఇది విని సంతోషించి, వైశంపాయన మహర్షి, మీరు జ్ఞానయోగ యుగ స్పృష్టిని గురించి చక్కగా చెప్పారు. ఇక రెండవదైన క్షత్రయుగ స్పృష్టిని అనగా కర్మయోగ యుగ స్పృష్టిని దయతో వివరించండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు. జనమేజయ, నువ్వు చెప్పిన ఈ రెండవ యుగం యజ్ఞ ప్రధానమైనది. ఇక్కడ కర్మలంటే యజ్ఞ కర్మలే. వీటి ద్వారానే ఈ యుగంలో ప్రజాస్పృష్టి జరుగుతుంది. ఇలాంటి ప్రజాస్పృష్టికి ఉత్తమోత్తమ యజ్ఞక్రియ సమర్థులైన ఉత్తమ వేదవేత్తలు కావాలి. ఇలాంటి మహాత్ములు జన్మించే విధానం చెబుతాను విను. పూర్వకల్పంలో బ్రహ్మలోకంలో కొంతమంది ఉత్తమ జీవులు జన్మిస్తారు. వాళ్ళ యొక్క పరిమాణం బొటన వ్రేలు అంతే ఉంటుంది. కానీ వారు తేజోమయ స్వరూపులు. వారు సూర్యకిరణాల ద్వారానే తమకు కావలసిన శక్తిని పీల్చుకుంటూ బ్రహ్మదేవుడి యొక్క సన్నిధానంలోనే ఉంటూ ఉత్తమ యోగ సాధన చేస్తూ ఉంటారు. వారు పరమాత్మను ప్రవృత్తి మార్గంలోనూ నివృత్తి మార్గంలోనూ కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. అంతేకాక వారు అక్కడ వేదోక్త కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఇలా వీరు ఒక కల్పకాలం అంతా బ్రహ్మలోకంలోనే జీవించి ఉంటారు. అటువంటి ఉత్తమ జీవులలో కొంతమంది పై కల్పంలో సదాచార సంపన్నులై వేదవేత్తలై యజ్ఞక్రియ సమర్థులైన బ్రాహ్మణోత్తములుగా భూమి మీద జన్మిస్తూ ఉంటారు. ఇలా జన్మించిన వారిలో ఉత్తమోత్తముడైన దక్ష ప్రజాపతి ఒకడు. ఇతడు ప్రవృత్తి మార్గంలోనే ఉన్నప్పటికీ ఇంద్రియ జయం కలిగి ఉండి నిస్సంగుడై నిష్కామ బుద్ధితో పరమాత్మను ఉపాసిస్తూ ఉండేవాడు. అయితే ఇతనికి శ్రీ మహావిష్ణువు అంటే అత్యంత ప్రీతి. ఎంత ప్రీతి అంటే ఆయన విష్ణుమూర్తినే తన ఆత్మగా భావన చేస్తూ ఉండేవాడు. అందుకే ఇతర మహర్షులు ఇతనిని విష్ణు స్వరూపుడిగానే భావించేవారు. ఇలాంటి దక్ష ప్రజాపతి తన విష్ణు ఉపాసన కొనసాగిస్తూనే విస్తారంగా ప్రజాస్పృష్టి చేశాడు. ఈ దక్ష ప్రజాపతి పరబ్రహ్మ నుంచి ప్రజాస్పృష్టి ఎలా జరుగుతోందా అని తన తపోదృష్టితో పరిశీలించి చూశాడు. ఆయనకు 4 ప్రధాన అంశాలు కనిపించాయి. ఒకటి, పరమాత్మలో అమృత సమానమైన స్వచ్ఛమైన తెల్లని రంగులో ఉన్న తేజస్సు ఒకటి ఉంది. దానిలో సత్వగుణమే అత్యధికం. ఆ శ్వేత శక్తిలో నుంచి బ్రాహ్మణులు జన్మిస్తున్నారు. 2, పరమాత్మలోని ఎరుపు రంగు గల మరొక శక్తి ఉంది. అది సత్వ రజోగుణాల మిశ్రమంగా ఉంది. దీనిలో నుంచి కొంచెం ఉగ్ర స్వభావులైన క్షత్రియులు జన్మిస్తున్నారు. 3, పసుపు పచ్చ రంగు గల మరో శక్తి ఉంది. దానిలో రజోగుణమో సకామత్వమో కలిసి ఉన్నాయి. ఈ శక్తిలో నుంచి వైశ్యులు ఉద్భవిస్తున్నారు. 4, పరబ్రహ్మంలోని మరో శక్తి నలుపు వర్ణంలో ఉంది. దానిలో తమో గుణం ప్రధానంగా ఉంది. దానిలో నుంచి శూద్రులు జన్మిస్తున్నారు. ఈ విధంగా ఆది సృష్టిని పరిశీలించిన దక్ష ప్రజాపతి తను కూడా అదే పద్ధతిని అవలంబించి తనలో 4 రంగుల శక్తులను వృద్ధిపరుచుకొని వాటి ద్వారా 4 వర్ణాల ప్రజలను సృష్టి చేశాడు. ఈ 4 రకాల వారు పరబ్రహ్మలోని 4 వర్ణాల శక్తులలో నుంచి జన్మించారు. కనుకనే వీరికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు అనే పేర్లు ఏర్పడ్డాయి. దీనినే చతుర్వర్ణ వ్యవస్థ అంటారు. ఈ 4 వర్ణాల వారు చూడటానికి ఒకే తీరుగా ఉంటారు. కానీ వారి జీవధర్మాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. 2 పాదాలు గల జీవులలో మానవుడే చాలా విచిత్రమైన వాడు. అందులోనూ ఈ 4 వర్ణాల ప్రవృత్తి వల్ల ఆ వైచిత్రి మరింత పెరుగుతుంది. వీరు తమ పూర్వజన్మ కర్మ ఫలాలను అనుభవించడం కోసమే ఇలాంటి జీవధర్మ వైవిధ్యం ఏర్పడింది. ఈ మానవులకు తాము చేసే పనులేమిటో, వాటిలో ఉండే మంచి చెడులేమిటో, వాటి వల్ల రాబోయే ఫలితాలేమిటో తెలుసు. అయినా కూడా ఎవరెవరు ఏ రంగు శక్తులలో నుంచి పుట్టారో అలాంటి వర్ణాలకు అనుగుణంగానే వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఈ 4 వర్ణాల వారు ఆచరించదగిన ధర్మాలను వేదమే నిర్ణయించి ఉంచింది. వీరిలో మొదటి 3 వర్ణాల వారికి వేదాధ్యయన అర్హత, వేదోక్త యజ్ఞ యాగాది కార్యాచరణ అర్హత ఉంటాయి. 4వ వారికి ఆ 2 ఉండవు.
ఈ విధంగా 4 వర్ణాల పుత్రులను సృష్టి చేసిన దక్ష ప్రజాపతి తన బ్రాహ్మణ పుత్రులను పిలిచి, నాయనలారా, మీరు మీ యజ్ఞ యాగాది రూపమైన తపోబలం చేత ఈ భూదేవి యొక్క అంతం ఎక్కడ ఉందో పరిశీలించి చెప్పండి. దాన్ని బట్టి నేను నా సృష్టి ప్రక్రియను కూడా వృద్ధిపరుచుకుంటాను అని అడిగాడు. ఆ పుత్రులు దానికోసమై చాలా కృషి చేశారు, కానీ వారికి భూదేవి యొక్క సాక్షాత్కారం లభించలేదు. ఇలా కొన్ని యుగాలు గడిచిపోయి ఒక క్రొత్త కృతయుగం వచ్చింది. భూదేవిని మహావిష్ణువు ప్రేరేపించాడు. ఆ ప్రేరణల ప్రకారం ఆమెయే అండజములు, గుడ్డు నుంచే పుట్టి ప్రాణులు, ఉద్భిజ్జములు, భూమిని చీల్చుకొని పైకి వచ్చే ప్రాణులు మొదలైన స్థూల సూక్ష్మ జీవులను సృష్టి చేసింది. దక్ష ప్రజాపతి సృష్టి. ఇది విన్న జనమేజయుడు, వైశంపాయన మహర్షి, ఇక తృతీయ యుగమైన ప్రవృత్తి ధర్మ యుగంలో జరిగిన సృష్టిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే దీనిని తెలుసుకొని ఆచరిస్తే నాబోటి వాళ్ళు కూడా మోక్షాన్ని అందుకోగలరని వింటున్నాను. అందుచేత దయతో ఆ వివరాలు వినిపించవలసింది అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. జనమేజయ, ప్రాచేతస వంశంలో జన్మించిన ఆ దక్ష ప్రజాపతి తన చాతుర్వర్య సృష్టి పూర్తయినాక ఈ సృష్టిని ఇంకా విస్తరింపజేయాలనే కోరికతో బాగా ఆలోచించి తన యోగ బలంతో తన శరీరాన్ని 2 భాగాలు చేసుకున్నాడు. ఆ 2 భాగాలలో ఒక భాగానికి అందమైన స్త్రీ రూపాన్ని తనే కల్పించాడు. అలా నూతన స్త్రీ రూపాన్ని సృష్టి చేసిన దక్ష ప్రజాపతి తనతో తనే క్రీడించి తన యొక్క స్త్రీ రూపం ద్వారా అనేక మంది కన్యలను సృష్టి చేశాడు. అలా కన్యా సృష్టి జరిగిన తర్వాత ఆయన తన యొక్క స్త్రీ రూపాన్ని తన పురుష రూపంలో మళ్ళీ కలిపేసుకున్నాడు. దానివల్ల ఆ పురుష రూపం యొక్క తేజస్సు మరింత పెరిగింది. ఆ తరువాత దక్ష ప్రజాపతి తాను సృష్టించిన కన్యలలో 10 మందిని ధర్మ ప్రజాపతికి, 13 మందిని కశ్యప ప్రజాపతికి, 27 మందిని చంద్రుడికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేశాడు. ఇలా వివాహాలు పూర్తి అయినాక దక్ష ప్రజాపతి ఈ కన్యల ద్వారా ఇతోధికంగా సృష్టి విస్తరణ ఎలా జరగాల అని ఆలోచించి ఆ సంకల్పంతోనే బ్రహ్మక్షేత్రమైన ప్రయాగకు వచ్చి అక్కడ అడవులలో ఏకాంతంగా కూర్చొని తీవ్రమైన తపస్సు మొదలుపెట్టాడు. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు త్రివేణి సంగమ స్థానమైన ఈ క్షేత్రంలో కొంతకాలం నివాసం చేశాడు. కనుక ప్రయాగకు బ్రహ్మక్షేత్రం అనే పేరు వచ్చింది. అంతేకాక మానవులు బ్రహ్మత్వ స్థితిని అందుకోవాలంటే మానవుడు అనే జీవుడు నివసించే శరీరం అనే క్షేత్రంతోనే కృషి చేయాలి. వేరే మార్గం లేదు. అందుకనే మానవ శరీరానికి కూడా బ్రహ్మక్షేత్రం అనే పేరు ఉంది. ఈ కారణం వల్లనే ప్రయాగ క్షేత్రాన్ని కొంతమంది మహర్షులు బ్రహ్మచారిణీ క్షేత్రమని, మానసీ క్షేత్రమని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రం సాక్షాత్తుగా బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం నుంచి జన్మించిందని వారు అంటూ ఉంటారు. కనుకనే మానవ శరీరధారి అయిన దక్ష ప్రజాపతి ఈ ప్రయాగ క్షేత్రాన్ని తన బ్రహ్మ సాధనకు ఉత్తమ క్షేత్రంగా భావించి ఇక్కడకు వచ్చి తపస్సు మొదలు పెట్టాడు. ఆయన ఎంత తీవ్రంగా తపస్సు చేశాడంటే ఆయన చేసే తపస్సు యొక్క ప్రభావం వల్ల ఆ చుట్టూతా అడవులలో ఉండే జంతువులలో విరోధ భావం పూర్తిగా పోయింది. ఆ పరిసర ప్రాంతాలలో తపస్సు చేసుకునే ఇతర మహర్షులలో సత్వగుణం అమితంగా వృద్ధి చెంది వారి తపస్సులు మరింత వికసించాయి. అంతేకాదు, ఆ పరిసర ప్రాంతాలలో యజ్ఞ యాగాదులు చేసుకునే కర్మ మార్గ పరాయణులు కూడా పరబ్రహ్మ సాధనలోకి వచ్చేశారు. భార్యా పిల్లలతో సంసారం చేసుకునే సామాన్య గృహస్థులు కూడా దాన ధర్మాల మీద, అహింసా వ్రతం మీద, తపో విధానాల మీద శ్రద్ధను పెంచుకొని సాధకులుగా మారిపోయారు. ఇలాంటి వారిలో కొంచెం పై స్థాయికి చేరుకున్న వారు దక్ష ప్రజాపతి ముఖంలోని తపోమయ లక్షణాలను పరిశీలించి ఈయనకు తపస్సిద్ధి దగ్గరలోకి వచ్చేసింది అని చెప్పసాగారు. అంటే ఆయన సంకల్పించిన సృష్టి వృద్ధి దగ్గరలోకి వచ్చిందని వారు గ్రహిస్తున్నారన్నమాట. ఎక్కడైనా సరే సృష్టి జరిగింది అంటే పూర్వకల్పంలోని జీవులకు కాలకర్మలు రెండూ కలిసి వచ్చి మళ్ళీ మొలకెత్తుతున్నారు అని అర్థం. అలా కొత్తగా మొలకెత్తిన జీవులలో గల కర్మ పరిపాక విశేషాన్ని బట్టి కొందరు యోగులు అవుతారు, కొందరు సామాన్య మానవులు అవుతారు, కొందరు జంతువులు అవుతారు, కొందరు దేవజాతుల వారు అవుతారు.
ఈ సృష్టి సూత్రం ప్రకారమే కశ్యప ప్రజాపతికి దక్ష కన్యల ద్వారా రకరకాల జీవులు జన్మించారు. వీరిలో ద్వాదశాదిత్యుల దగ్గర నుంచి 4 కాళ్ళు గల మృగాల దాకా రకరకాల జీవులు ఉన్నారు. వారి వివరాలు పూర్వమే నీకు చెప్పి ఉన్నాను. ఈ జీవులలో కొందరు స్వర్గలోక వాసులు, కొందరు అంతరిక్ష వాసులు, కొందరు భూలోక వాసులు, కొందరు పాతాళలోక వాసులు కూడా ఉన్నారు. ఈ భేదాలు ఎందుకు వచ్చాయి అంటే ఆయా జీవుల యొక్క పూర్వజన్మ కర్మశేషాల బట్టే అని పూర్వమే నీకు చెప్పి ఉన్నాను కదా. పూర్వకల్పాలలో గృహస్థులై ఉండి బ్రహ్మచర్య నియమాలను పాటిస్తూ కష్టసాధ్యాలైన నియమాలను అనుసరిస్తూ యోగ సిద్ధులను అందుకున్న సాధకులు ఈ జన్మలో స్వర్గ నివాసాన్ని పొందుతారు. అలాగే పూర్వకల్పంలో గృహస్థులై భార్యలతో సహజీవనం చేస్తూ కూడా వానప్రస్థాశ్రమ నియమాలను పాటిస్తూ, అంటే పొలంలో రాలిపోయిన గింజలను ఏరుకొని తినడం మొదలైన నియమాలను పాటిస్తూ యోగ సాధన చేసిన వారు కూడా ఈ జన్మలో స్వర్గ నివాసులే అవుతారు. దీనిని బట్టి జీవుల యొక్క పూర్వజన్మ సాధనా స్థాయిని బట్టి ఈ జన్మలో వారి వారి ఆకారాలు, ఆహారాలు, లోకాలు అన్నీ మారిపోతూ ఉంటాయని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని మరింత వివరించేందుకోసం బ్రహ్మదేవుడు స్వయంగా ఆచరించిన ఒకానొక యజ్ఞాన్ని గురించి వివరిస్తాను విను. బ్రహ్మదేవుడి యజ్ఞాచరణ. ఒకప్పుడు బ్రహ్మదేవుడు జితేంద్రియంలో నియమతత్పరులు, యజ్ఞాచరణశీలు అయిన బ్రాహ్మణోత్తములను వెంటబెట్టుకుని మేరు శిఖరం మీద కొంతకాలం నివాసం చేశాడు. ఆ బ్రాహ్మణోత్తములు బ్రహ్మదేవుడి యొక్క నాయకత్వంలో అక్కడ అగ్ని ఉపాసన ప్రారంభించారు. మొదట్లో వారు ఒకే అగ్నికుండాన్ని పెట్టుకొని వేద మంత్రాలలోని అర్థాల ప్రకారం ఆ అగ్నిని అనేక విధాలుగా ఉపాసన చేస్తూ వచ్చారు. కానీ కాలక్రమంలో వారు ఆ అగ్నిని విభాగం చేస్తే మంచిది అని అర్థం చేసుకున్నారు. దానికి ఫలితంగానే వారు త్రేతాగ్నులు అనబడే 3 అగ్నికుండాలతో కూడిన అగ్ని ఉపాసనా విధానాన్ని వేదానుసారంగా ఆవిష్కరించుకున్నారు. ఆ 3 కుండాలని గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహావనియాగ్ని అంటారు. ఈ 3 అగ్నుల ఉపాసన ప్రారంభించినాక వారికి అగ్ని ఉపాసన ద్వారా పరబ్రహ్మానుసంధానం మరింత సులభమైంది. అప్పటి నుంచి వారు ఈ త్రేతాగ్నులలో 4 వేదాల మంత్రాలను సుస్వరంగా ఉచ్చరిస్తూ హోమాలు ఆచరిస్తూ జగద్దితం కోసం యజ్ఞాచరణాలను కొనసాగించారు. ఇదిలా జరుగుతూ ఉండగా బ్రహ్మదేవుడు అక్కడ స్వయంగా అగ్నిష్టోమము అనే గొప్ప యజ్ఞాన్ని ఆచరించాలని సంకల్పించాడు. ఆయన మేరు శిఖరం మీదే ఉన్న పుష్కర తీర్థం దగ్గర తన భార్య అయిన మేధాదేవితో కలిసి యజ్ఞ దీక్షను స్వీకరించాడు. ఆ యజ్ఞానికి ఎక్కడెక్కడి మహర్షులు, మహాత్ములు, బ్రాహ్మణోత్తములు బ్రహ్మదేవుడి యొక్క ఆహ్వానం మేరకు తరలి వచ్చారు. అలా వచ్చిన వారిలో దక్ష ప్రజాపతి కూడా ఉన్నాడు. ఈయన శిఖాధారి అయిన బ్రాహ్మణోత్తముడే కాని చేతులలో కత్తి, డాలు, ధనుర్బాణాలను ధరించి ఉన్నాడు. అలాగే మహాత్ముడైన బృహస్పతి కూడా వచ్చి ఉన్నాడు. అప్పటికి యజ్ఞ విధాన శాస్త్రాలు గ్రంథ రూపంగా రూపొంది ఉండలేదు. అందువల్ల ఎప్పుడెప్పుడు ఏ మంత్రాలను గానం చెయ్యాలో దేవేంద్రుడే స్వయంగా ఆ ఋత్విక్కులకు సూచనలు ఇస్తున్నాడు. దానికి అనుగుణంగా వారు మనోహరమైన వేద గానాలు చేస్తూ యజ్ఞక్రియలను నిర్వర్తిస్తున్నారు. ఈ యజ్ఞం కోసం బ్రహ్మదేవుడు ఒక నూతన అగ్నిని సృష్టి చేశాడు. ఎలా చేశాడంటే రావి చెట్టు తొర్రల్లో మొలిచిన జమ్మి చెట్టు యొక్క కొమ్మను నరికించి దానిని ఒక కొయ్యదిమ్మగా తయారు చేశాడు. దీనినే అరణి అంటారు. ఈ అరణిని మతించగా దానిలో నుంచి అగ్ని జన్మించింది. బ్రహ్మదేవుడు దానినే తన యజ్ఞానికి ప్రధాన అగ్నిగా స్వీకరించాడు. ఇక బ్రహ్మదేవుడు ఎంచుకున్న ఋత్విక్కులు వేదార్థవేత్తలు కనుక వేదోక్తమైన విధానంలో ప్రశస్తమైన హోమద్రవ్యాలన్నింటినీ సేకరించి సిద్ధపరిచి ఉన్నారు. వాటిలో ఆవు నెయ్యి, ఆవు పాలు, యవలు, వడ్లు, రకరకాల సమిదలు, సోమలత, ఉత్తమ గోవులు, దూడలు మొదలైన అనేక అపూర్వ ద్రవ్యాలు ఉన్నాయి. ఆ యజ్ఞంలో బృహస్పతి 6 నెలల పాటు అవిచ్ఛిన్నంగా శాస్త్రీయమైన పద్ధతిలో వేదగానం చేసి యజ్ఞక్రియలను లోకోత్తరంగా నిర్వహింపచేశాడు. ఇలా ఎన్నెన్నో విశేషాలు కలిసి రావటం చేత ఆ యజ్ఞశాలే 2వ బ్రహ్మలోకంలాగా ప్రకాశించింది.
ఈ విధంగా బ్రహ్మదేవుడు స్వయంగా ఆచరించిన ఆ యజ్ఞంలో రిత్విక్కులైన వారంతా కేవలం మంత్రోచ్చరణాలు, హోమ విధానాలు మాత్రమే కాకుండా ధ్యాన తపో నియమ తత్పరులై అన్ని కర్మలను ఆచరించినందువల్ల ఆ యజ్ఞము దాని ఫలము కూడా దినదినాభివృద్ధిని పొందాయి. యజ్ఞమంతా పూర్తి అయినాక ప్రధాన యజమానుడైన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును విశేషంగా పూజించాడు. దీనివల్ల ఆ యజ్ఞం మరింత శక్తి సంపన్నంగా మారింది. తత్ఫలితంగా బ్రహ్మదేవుడు తర్వాత కాలంలో తన యొక్క ఇచ్ఛాపూర్వకంగా అదితి దేవి యొక్క కడుపున పుట్టి దేవలోక నివాసం చేశాడు. బ్రహ్మ విష్ణువు ఇలాంటి వాళ్ళకి జన్మే లేదు, కానీ వాళ్ళే కావాలని జన్మలను తీసుకుని ఇంద్రాది పదవులను అధిష్ఠిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్న లోకాలే నిజమైన ఉత్తమ లోకాలు. అలాంటి ఉత్తమ జీవుల వల్లనే ఇతర లోకాలకు రక్షణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆచరించిన యజ్ఞం ద్వారా జరిగిన పని కూడా అదే. ఉత్తములైన మహర్షులు ఎవరి దగ్గర దానం తీసుకోవటానికి ఇష్టపడరు. సామాన్యులు దానాలు పుచ్చుకుంటారు. దానివల్ల దాతలోని దోషాలు వాళ్ళకి అంటుకుంటాయి. అందుకే ఉత్తములైన గురువులు తమ శిష్యులకు అపరిగ్రహ వ్రతాన్ని నేర్పుతూ ఉంటారు. ఇలాంటి బోధ చేయటం కోసమే బ్రహ్మదేవుడు తన యజ్ఞం యొక్క చివరిలో ఒక మంచి పని చేశాడు. యజ్ఞం అనేది దక్షిణ ఇవ్వకపోతే పూర్తి కారు. దక్షిణ ఇవ్వకపోతే యజ్ఞం వల్ల ఫలం రాదు. కానీ దక్షిణ పుచ్చుకునేవాడు నిష్కామంగా పుచ్చుకోవాలి. ఈ విషయాన్ని మనస్సులో దాచుకున్న బ్రహ్మదేవుడు తన యొక్క రిత్విక్కులకు ఆ మేరు పర్వతం మొత్తాన్ని దక్షిణగా దానం చేశాడు. మేరు పర్వతం అంటే బంగారు పర్వతం కదా. అందువల్ల ఆ రిత్విక్కులలోని కొందరు బాగా ఆశపడి ఆ పర్వతాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తమలో తాము పంచుకోవాలని ప్రయత్నించారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ పర్వతంలో ఒక్క ముక్క కూడా పగలలేదు. చివరికి ఆ బ్రాహ్మణులు అంతా అలసిపోయి నేల మీద చతికిల పడ్డారు. అప్పుడు అక్కడ ఉన్న శిఖరాలలో ఒక శిఖరానికి అధిపతి అయిన సుపార్శ్వుడు అనే దేవత వారి మీద జాలిపడి వారికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: ఓ మహర్షులారా, మీరు 100 ఏళ్లు తన్నుకొన్న ఈ పర్వతంలో ఒక చిన్న ముక్కను కూడా పగలగొట్టలేరు. దానికి కారణం ఏమంటే మీలో ఉన్న రాగద్వేషాలే. రాగద్వేషాలు గల సాధకుడు బలహీనమైపోతాడు. ఈ పర్వతాన్ని మీరు పగలగొట్టగలగాలంటే ముందుగా ఈ పర్వత గుహలలో దాగి ఉన్న క్రూర మృగాలను అదుపు చేయాలి. వాటిని అదుపు చేయాలంటే పర్వతాధిపతి అయిన నా అనుమతి ఉండాలి. అది లేకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ పర్వతంలో ఒక్క అణువు కూడా కదిలించలేరు అని. ఈ మాటలు వినేసరికి సాధకులైన ఆ మహర్షులందరికీ ఆ మాటలలో ఉన్న అంతరార్థం అవగతమైంది. వారు ఇలా భావన చేశారు: ఈ పర్వత దేవత సంకేత భాషలో మాట్లాడుతున్నారు. తన పేరు సుపార్శ్వుడు అంటున్నాడు. సుపార్శ్వుడు అంటే మనలో ఉన్న మంచి భాగం, అదే సదాచారం. ఈ సుమేరు పర్వతం అంటే ఈ దేహమే నేను అనే భావం. దీనినే దేహాత్మాభిమానం అంటారు. ఇది చాలా గట్టిది. దీనిని పగలగొట్టడం అంత సులభం కాదు. పర్వత గుహలలో ఉన్న క్రూర మృగాలు అంటే జ్ఞానయోగ సాధకులమైన మనలో దాగి ఉన్న దుష్ట సంస్కారాలే. ముందు ఈ చెడు సంస్కారాలను అనగా రాగద్వేషాలను, ధనకాంక్షాదులను పోగొట్టుకుంటే గాని మన జ్ఞానయోగ సాధన ముందుకు సాగదు. మన దేహాత్మాభిమానం పగలదు. ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సుపార్శ్వుడు మనకు సంకేత భాషలో అందిస్తున్నాడు. కనుక మనం ఈ సువర్ణ వ్యామోహాన్ని వదిలిపెట్టేసి మనలో దాగి ఉన్న దుస్సంస్కారాలను తొలగించుకునే ప్రయత్నం చేద్దాం అని. ఋత్విక్కులైన మహర్షులకు ఈ విధంగా జ్ఞానోదయం జరిగి వాళ్ళు ఆ పర్వతాన్ని పగలగొట్టే ప్రయత్నం మానుకొని తమ జ్ఞానయోగ సాధనలో తాము నిమగ్నులైపోయారు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు తన యజ్ఞ ప్రయత్నం అంతా సఫలమైందని లోపలే సంతోషించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన ఆ పుణ్యక్షేత్రంలోని మహిమ వల్ల అక్కడే ఉండి తమ అనుష్ఠానాలను కొనసాగించుకునే సాధకులకు వాళ్ళ తపస్సాధనలన్నీ ఇతోధికంగా వృద్ధి చెందుతూ వచ్చాయి. దాంతో బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అయిన 4 ఆశ్రమాల బ్రాహ్మణులు కూడా ఆ క్షేత్రంలోనే నివాసం ఉండి ఎవరి తపో విధానాలను వారు కొనసాగించడం ప్రారంభించారు.
వారంతా కూడా జితేంద్రియులు, ధనాశ లేని వారు, ఉన్నంతలో దానం చేద్దామనే తపన కలవారు, ఆ చుట్టుప్రక్కలలో దొరికే కందమూలాలనే ఆహారంగా తీసుకుంటూ తమ తమ ఆశ్రమాలకు అనుగుణమైన నియమాలన్నీ జాగ్రత్తగా పాటిస్తూ తమ సాధనలు కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాధ్యయన తత్పరులు ఉన్నారు, కొందరు అగ్నిహోత్రానుష్ఠాన తత్పరులు ఉన్నారు, కొందరు దేవతారాధన తత్పరులు ఉన్నారు, కొందరు ఆత్మతత్వ విచారణ తత్పరులు ఉన్నారు. వీరందరూ ఎవరి మార్గంలో వారు ముందుకు సాగుతున్నారు. జనమేజయ, ఈ సందర్భంగా నీకు చతురాశ్రమ ధర్మాలలో ముఖ్య సూత్రాలు కొన్ని చెబుతాను. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు సమగ్రమైన వేదాధ్యయనం చెయ్యాలి. అలా వేదాధ్యయనం చెయ్యకుండా వాడు పై ఆశ్రమాలలోనికి ప్రవేశించరాదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తన తత్వ వివేకం పరిపాకం చెందక ముందే గృహస్థాశ్రమ ధర్మాన్ని పరిత్యజించరాదు. బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం పూర్తి చేసిన వాడు, ఉపనిషత్తుల తత్వాన్ని బాగా అధ్యయనం చేసిన వాడు, గురుసేవ బాగా చేసిన వాడు, గురువులు ఉపదేశించిన తపస్సులను శ్రద్ధగా ఆచరించిన వాడు, ఇలాంటి ఉత్తమ సాధకుడు బ్రహ్మచర్యాశ్రమం నుంచి సూటిగా సన్యాసాశ్రమంలోనికి వెళ్ళిపోవచ్చు. అంటే అలాంటి ఉత్తమ సాధకుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి పుత్రులను పొందవలసిన పని లేదు. బ్రాహ్మణుడై ఉండి కూడా వేదాధ్యయనం చేయకపోతే వాడు తన బ్రాహ్మణత్వాన్ని కోల్పోతాడు. అలాంటి వాణ్ణి రాజు శూద్ర కర్మలలో వినియోగించవచ్చును. వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుణ్ణి మాత్రం రాజు నిరాదరణ చేయకూడదు. బ్రాహ్మణులకు వేదాధ్యయనం ఎంత ముఖ్యమో వేదాన్ని ఇతరులకు అధ్యయనం చేయించడం కూడా అంత ముఖ్యమే. బ్రాహ్మణుడు ఏ సత్కర్మ చేసినా సరే వేదోక్తమైన విధానంలోనే చెయ్యాలి. జనమేజయ, ఇలాంటి నియమాలను పాటించే ఉత్తమ బ్రాహ్మణులంతా బ్రహ్మదేవుడి యొక్క యజ్ఞక్షేత్రంలో తన తపస్సులను కొనసాగించారు. అటువంటి ఆ క్షేత్రంలోకి క్రమంగా గోదేవతలు, సూర్యచంద్రులు, నారాదాది గంధర్వులు కూడా చేరారు. వీరంతా తమ తపస్సులు తాము చేసుకుంటూ అక్కడ ఉండే బ్రాహ్మణులను, బ్రహ్మదేవుణ్ణి కూడా విశేషంగా పూజించసాగారు. ఇలా ఉత్తములైన వారంతా తన యొక్క యజ్ఞక్షేత్రంలో తపోదీక్షాసక్తులై ఉండేసరికి బ్రహ్మదేవుడు చాలా సంతోషించి ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అని మురిసిపోయాడు.